ప్రేమించిన వాడు మోసం చేశాడని చెప్పేసి తనువు చాలించినటువంటి సంఘటన అయితే ఈరోజు వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలోని పొందూరు ఉన్నాం. ఎందుకంటే పొందూరుకు చెందినటువంటి పాపినేని సాయి, అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందినటువంటి కొండ్రుపాడు సంబంధించినటువంటి అడ్డగల్ల కీర్తి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి కూడా చేసుకోవాలన్న క్రమంలో కూడా ఇటీవల కాలంలో సాయికి నిశ్చితార్థం కుదిరింది అనే విషయం తెలిసిన తర్వాత కూడా కీర్తి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయా, లేకపోతే మాట పెరిగిందా, మరి ఏం జరిగిందో తెలియదు. కానీ 14వ తారీఖు కీర్తి అయితే ముంబైలో ఉద్యోగం చేసే దగ్గర చేసుకున్నట్టు ఆ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులు తీసుకొని వచ్చి ఈరోజు సాయి కుటుంబం ఎక్కడైతే ఉన్నారో పొందూరులో ఆ ఇంటి ముందే కూడా నిరసనకు దిగుతున్నారు. ఎందుకంటే మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న మా బిడ్డ మృతికి సాయి వారి కుటుంబ సభ్యులే కారణం అని చెప్పేసి కూడా వారు నిరసన వ్యక్తం చేస్తూ వారు శోక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అసలుకి వాళ్ళు ఎంతకాలం నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది, అసలుకి వాళ్ళ ప్రేమకి ఎటువంటి ఆటంకాలు వచ్చాయా, అసలు ఏం జరిగిందో కూడా వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలుకి ఏం జరిగింది? మీ బిడ్డను సాయి ఎంతకాలం నుంచి ప్రేమించుకున్నారు తెలియదండి. సంవత్సరంన్నర క్రితం మా పెద్దమ్మాయి పెళ్ళైన తర్వాత మా అక్కాయి చేత ఫోన్ చేయించింది. అమ్మాయి ఫోన్ చేయించి అమ్మ ఎట్లా ప్రేమించానమ్మా అబ్బాయి చేత మా ఆయనకి చెప్పించింది. మా అక్కాయి చేత చెప్పితే, వదిన నా పరిస్థితి నీకు తెలుసు కదా, నేను ఇప్పుడే ఇల్లు కట్టుకున్నాను కొనుక్కొని పిల్లకి పెళ్లి చేశాను, ఇప్పుడు పెళ్ళి అంటే ఆ పిల్లకి జాబ్ రాలేదు, ఇంకా స్థిరపడాలి కదా అని చెప్పి అన్నాడు. పెళ్ళైతే చేస్తాను నేనైతే అన్నాడు, టైం కావాలన్నాడు. పెళ్ళైతే నేను చేయను అనలేదమ్మా మేము ఏ రోజుకి కూడా అని అంటే సరేనండి అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఒక 6 నెలల క్రితం మా అక్కకి ఫోన్ చేసి, అండి మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారండి మీ వాళ్ళకి చెప్పు అంటే ఇట్లా అని చెప్పింది మా అక్క. చెబితే ఆ అబ్బాయి నెంబర్ ఇచ్చిందంట మా ఆయనకి. ఈ అబ్బాయికి నెంబర్ ఇస్తే ఆ అబ్బాయి మా ఆయనకి చేశాడు. చేస్తే ఇట్లా అంకులు నేను ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నాకు చెప్పిందండి, నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఊళ్ళో 25 లక్షలు ఎగ్గొట్టారు, నా స్థితి ఇది, నేను అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేశానండి, ఈ అమ్మాయి జాబ్ వస్తే పెళ్లి చేస్తుంది ఇప్పుడే, నేను కొంచెం కవర్ అవ్వాలి, నాకు 6 నెలలు టైం ఇవ్వండి అన్నాడు. సరేనండి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఆగిపోయిన తర్వాత 3 నెలల నాడు ఆ అమ్మాయితో చెప్పాడంట, మా అమ్మోళ్ళు ఫోర్స్ చేస్తున్నారమ్మాయి, పసుంకుమ పెడుతున్నారంట అని చెప్పారు. అట్టట్టా సాయి అని చెప్పి ఆ అమ్మాయి ఇంకో ఎవరో కలిసి ఆ అమ్మాయికి ఫోన్ చేశారంట. వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఏదేందో మాట్లాడిందంట. వాళ్ళమ్మ కులం పేరు ఎత్తిందంట. అంటే ఇన్నాళ్ళు తెలియదండి, మా కులం మీ కులం కన్నా మా కులం పెద్దదండి అని చెప్పిందంట. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో మాకైతే నువ్వు అంటే నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పిందంట. ఆ అమ్మాయి నేను అన్నాను, అట్నే అంటారమ్మాయి వాళ్ళు, నేను ఒప్పించుకుంటాను మా అమ్మని, మీ పెద్దవాళ్ళని మా ఇంటికి వచ్చి కానీ మీ ఇంటికి వచ్చి కానీ ఫోర్స్ చేయండి, ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము, మేము పెళ్లి చేస్తామని మాట్లాడిందంటే, మీ అమ్మ నెంబర్ నాకు ఇయ్యా నేను మాట్లాడతాను అన్నాడు. వాళ్ళ అమ్మ నెంబర్ మాకు ఇయ్యలేదండి. కీర్తి నువ్వు ఇయ్యలేదంటే నువ్వు ఇస్తే ఏమంటావని చెప్పి నేను ఇయ్యలేదు, నువ్వు ఇస్తానన్నావు కానీ మాకు తెలియదు కానీ నెంబర్ ఇస్తాను. సరే ఊరికి వెళ్ళొస్తావా అంటే, నేను లేకుండా మీరు ఎట్ట వెళ్తారు, నేను వచ్చిన తర్వాత చూతానని మాకు 2 గడువులు 3 గడువులు చెప్పాడు. 14వ తారీఖు వస్తానని. తీరా జూలై 7 4వ తారీఖే వస్తానన్నాడు. ఎన్నో తారీఖు వచ్చాడు. వస్తున్నానికి మధ్యలో మాట్లాడుతున్నాడండి. మా బిడ్డతో కూడా మనవరాలతో కూడా పోస్ట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కీర్తికి అన్యాయం చేయబాకయ్యా నువ్వు అంటే, నేను ఎందుకు చేస్తాను అంటే, మా వాళ్ళని ఒప్పించుకుంటాను నేను అట్ట కొట్టానన్నాడు. ఆ అమ్మాయికి పసుంగం పెట్టి వచ్చాము, వాళ్ళ మేనమామూలు బెదిరించారు ఆ అబ్బాయిని. వాస్తవం అదే జరిగింది. అంటే కీర్తి చనిపోక ముందు మీతో ఏమైనా మాట్లాడిందా, అసలు ఏం జరిగిందని చెప్పింది? ఎవరు? కీర్తి ఏం చెప్పింది మీకు? మాకేం చేసిందంటే, నాకు న్యాయం చేయండి అమ్మా, నేను టెంట్ వేసుకుని కూర్చుంటాను ఇంటికాడంటే, అమ్మ పెద్ద మనుషులు నన్ను సంప్రదిస్తానమ్మా నేను, ఎందుకంటే ఆడపిల్ల గుట్టు మనం బయట పెట్టుకోకూడదు కదా, అందరిని పిలుచుకొని మాట్లాడుకొని వెళ్ళొద్దామంటే, నానా నేను టెంట్ వేసుకొని కూర్చుంటాను నానా నేను ఆ అబ్బాయిని వదిలిపెట్టుకోలేను నానా, నాకు ఆ అబ్బాయి కావాలి, మిమ్మల్ని వదులుకుంటాను నానా, నేను అంతగా ప్రేమించాను నానా, ఏ ఫోన్లో చూసినా సాయి కీర్తి అని అనింది, ఏ మెసేజ్లో చూసినా కూడా సాయి కీర్తి, వాట్సాప్లో కూడా అదే ఉండిద్ది. అంత పిల్లకి అంత అన్యాయం చేశాడంటే మీరే న్యాయం చేయండి నా కూతురికి. అంటే ముఖ్యంగా ఆ అబ్బాయి ఎందుకు సాయి వద్దన్నాడు కీర్తిని అనేది ఏదైనా చెప్పిందా కీర్తి? అంటే వాళ్ళ మేనమామలే బెదిరించారండి. మా ఇంటికి వచ్చారు, మేము ఆ అబ్బాయి ఒప్పుకుంటేనే వసంగం పెట్టి వచ్చామండి, మాకు ఆ అమ్మాయి కావాలి, మీ అమ్మాయిని మీరు నచ్చ చెప్పుకోండి అన్నారు. నచ్చ చెప్పుకోమంటే ఏమన్నా నచ్చ చెప్పుకుంటాను, సాయి నువ్వు మాట్లాడాయంటే ఇంట్లో కూర్చోబెట్టి ఏం మాట్లాడకుండా బయటకు వచ్చాడు. మీ అబ్బాయి చేసుకుంటారంటే ఇక్కడ ఉంచుకోండి మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. ఏం సాయి మాట్లాడవేందయ్యా అంటే,
నేను నచ్చ చెప్పుకుంటాను ఆంటీ అని కూడా ఉన్న కాసేపు కూడా బాగానే మాట్లాడాడు. నేను వెళ్ళి మధ్యలో ఆ అబ్బాయి నా అప్పి తెగ తిట్టారంట వాళ్ళ మేనమామలు ఇద్దరు. తిట్టిన తర్వాత పక్కన భగవాన్ అన్న అబ్బాయి ఉన్నాడు. రెండో రోజు ఏం జరిగిందంటే ఈ అమ్మాయి వెళ్తానంటుంది అయ్యా బొంబాయి, నేను ఎట్ట పంపించాను కీర్తిని, మళ్ళీ ఏమని చేసుకుందంటే నేనేమైపోవాలి ఇటు చేతన ఆ అబ్బాయి ఆంటీ ఇంత జరుగుతున్నా కూడా మరి ఆ అబ్బాయి నోరిప్పట్లేదు నేను చేసుకుంటానని అనకపోతే మేమేం చేసామి, మీరే ఆలోచించుకొని మీరు ఇన్నాళ్ళు ఎందుకు ఆపారు అని చెప్పి అడిగాడు ఆ అబ్బాయి కూడా. మేము మహిళా మండలిని తీసుకొచ్చుకొని కూర్చుంటాం ఆంటీ అన్న. సరే ఈరోజు కీర్తి మేము ముందు లేదు చేసుకుంది, ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలని చెప్పేసి ఇప్పుడు సాయి ఇంటికి వచ్చారు. సాయి కీర్తి కావాలంది కాబట్టి మమ్మల్ని నేను వదిలేసుకుంది. ఆ అబ్బాయి అమ్మాయికి న్యాయం చేయాలి. ఏమని అమ్మాయి వాళ్ళ ఇంటికి కోడాలని చెప్పి ఒప్పుకోవాలి, అది మాకు న్యాయం చేయాలి. అది సాయి రావాలి, ఇక్కడికి సాయి రావాలి, సాయి రావాలి అంటే ఆగునానా సాయి రావాలండి. ఆ అబ్బాయి భార్యని తాళ్ళు కట్టించుకొని కార్యక్రమం అబ్బాయి చేతుల మీద చేస్తే ఆ అమ్మాయి శాంతపడిద్ది. ఆ అమ్మాయి ఆత్మ లాస్ట్ కోరుకుంది అది. మేమైతే గొడవలకు రాలేదు. కీర్తి ఇప్పుడు చేసుకుని చనిపోయింది కదా, అది మీరైతే కోరుకుంటున్నారు కానీ అది కుదిరిద్ది అంటారు. కుదరాలనే కదండి వచ్చింది. ఆడి నుంచి ఇంటికి కూడా తీసుకోలేకుండా ఇక్కడికి వచ్చింది. బాడీకి అంటే కీర్తి పార్థివ దేహానికి తాళి కట్టాలని మీరు కోరుకుంటున్నారు సార్? అంతే, ఇంకేమీ లేదు. మాకు గొడవలు కూడా వద్దు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఎలబుచ్చుకోవాలి. వాళ్ళ కోడలని ఇంటి ఊరి బిల్ల అని చెప్పి మేము అప్పచెప్పి వెళ్తాం. ధర్మక అన్ని వాళ్ళు చేసుకోవాలి. నేను మాట్లాడేది ఏం లేదండి, అదేనండి. అంటే కీర్తి చివరిగా మీతో మాట్లాడి మీకు మెసేజ్ రూపంలో తెలియజేసిన కోరిక ఇదేనా? కోరిక అంటే మాకు ఇట్లా ఏం కాదండి, సాయి లేకుండా నేను ఉండలేనమ్మా, అట్ట వదిలేస్తానమ్మా, అమ్మ నాన్న వదిలేసుకుంటానని ఉంది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. అదిగోండి సార్ చెప్పండమ్మా, అసలుకి ఎటువంటి వాయిస్ రికార్డులు ఉన్నాయి ఏంటది వినిపించండి ఒకసారి. ఇప్పుడు కీర్తి చనిపోయే ముందు చేసుకుని పోయే ముందు కూడా ఒకసారి వాయిస్ రికార్డులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వినిపించినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏ విధంగా మాట్లాడిందో ఏంటో అనేది కూడా పూర్తిగా ఉన్నది. ఎందుకంటే కీర్తి చివరి కోరిక ఏం లేదు, పొందూరుకు చెందినటువంటి సాయి తన భర్తగా అంగీకరించి ఒక నిమిషం నువ్వు నమ్ముతూ ఉంటావా? చేసింది సరిపోదా? నమ్ముతూ ఉంటావా? ఎందుకు 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 ఎంత దారుణంగా ఇచ్చేసాడు తెలుసా? నన్ను నిన్న తీసుకెళ్ళాడు బయటికి. ఏం చేశాడు అడుగు, చెప్తాడు. ఏం చేశాడు చెప్పేది ఏంది? నీతో మామూలుగానే ఎందుకంటే కారణం మాత్రం నువ్వు నీ ఫ్యామిలీయే, సరేనా? అది చెప్పు. నువ్వు అసలు నాకు ఇంకొద్దు నీ బతుకు బాము. నువ్వు ఇంత ఏమన్నావు? నువ్వు ఓదార్చడానికి వచ్చావా? అప్పుడప్పుడు మేము బాధపడింది కదా, అప్పుడప్పుడు మేము బాధపడింది కదా, మీ అందరూ వెళ్తారు కదా ఓదార్చడానికి. అలానే ఓదార్చి వస్తారా నీలాగా? నువ్వు నాకు చేసినట్టే ఓదారుస్తారా మెన్నోళ్ళు కదా మెమ్మకి? నాకు సమాధానం చెప్పు, నువ్వు నాకు సమాధానం చెప్పు, నేను చెప్తాను. అంటే అన్ని దాచుకొని నువ్వు చేసే మోసాలకి అన్ని సాయి ఒకటి నేను ఎక్కడున్నాడో కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఒకటి ఓకేనా? నువ్వు నీ ఫ్యామిలీయే కారణం, సరేనా? అమ్మ మనానికి మక్కుంది, సరేనా? నీ ఫ్యామిలీ కుక్క బతుకు దారుణంగా తెస్తారు చూడు నన్ను మోసం చేసినందుకు. ఏమన్నాడు మీ మామ? ఏమన్నాడు మీ మామయ్య వాళ్ళు ఏమంటున్నారు? నేను అమ్మాయి పెట్టేసుకొచ్చాను, నేను ఉండాల్సిన ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని మా అమ్మాయి అంటే నాకు ఎలా ఉండిద్ది? ఈ రకంగా నువ్వు చేసావు, ఈ రకంగా నువ్వు నేను ఎందుకు చేయాలి? నీ కొంపలోకి ఎందుకు రావాలి? నీ కొంపలోకి వస్తే నేను నీలాగే తయారవుతా, అందరిని మోసం చేసేదానిలాగా. మరి ఇప్పుడు మీ బతుకులు అవి, మీ అందరి బతుకులు అవి. మీ అందరికి ఏం కావాలంటే అమ్మాయిలు కావాలి. అమ్మాయిలు ఎంతమంది చేసామా జీవితంలో, ఈ జన్మలో ఎంతమందిని చేసామా అని మీ మామయ్య వాళ్ళకి నీకు మీరు అదంతా ఒక ఇదనమాట. మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను దేనికన్నా దారుణంగా మాట్లాడతా, ఎందుకంటే నువ్వు నన్ను దేనికన్నా దారుణంగా మోసం చేసావు. నన్ను నేను ఇప్పుడు ఎవడు మోసం చేశాడు? నిన్ను ఏమన్నావు? నువ్వు నన్ను దోషించడానికి వచ్చావా? నువ్వు ఒక్క విషయం విను, నేను చెప్పలేదు కదా. నేను చెప్పలేదు సాయి, నేను అమృతకి ప్రతిదీ షేర్ చేసా, ప్రతి ఫోటోలు షేర్ చేసా అమ్మాయికి. చూడు నీ బతుకు, అమ్మాయి పెళ్లి చేసుకుని నిన్ను కాదని, ఎందుకంటే అమ్మాయికి నువ్వు కావాలి, సరేనా? మీరు చేసుకుంటారు, మీకంటే సిగ్గు లేని బతుకులు, వాళ్ళవి కూడా అవే బతుకులు అనుకుంటా. ఒక ఆడపిల్ల అంటే వాళ్ళు కూడా కాదయ్యా అని కూడా అనట్లా.
వాళ్ళు మీరు మాట్లాడరని అంటున్నారు. వాళ్ళ బతుకులేందో ఆలోచించుకో ఒకసారి. వాళ్ళకేం కావాలో ఆలోచించుకో. నేను అంటాను నువ్వు పక్కన వాళ్ళ కోసమే నన్ను వద్దనుకుంటున్నావు. నేను పక్కన వాళ్ళు కాకుండా నిన్ను ఎందుకు అంటాను? నేను చెప్పానా నీకు? నాకు అవన్నీ అనవసరం సాయి. నా కారణం మాత్రం నువ్వే, అది మాత్రం పక్కా 100% ఎవ్వరు లేరు. నువ్వు మీ మామయ్య వాళ్ళు నువ్వు ఎఫర్ట్ ఏం పెట్టవన్నమాట, తిడతానే ఉంటావు అందరినీ. అయ్యా ఇప్పుడు దాకా పెట్టింది చాలు. నువ్వు ఇప్పుడు దాకా నాకు ఇచ్చింది చాలు. నువ్వేం చేసావు చెప్పు, సరేనా? నువ్వేం చేసావు చెప్పు. మర్యాదగా మీ మామయ్య నా ఫోన్ ఎత్తమను. మర్యాదగా మీ మామయ్య నా ఫోన్ ఎత్తమను. నువ్వు ఏం చేసావో చెప్పు. మీ మామయ్యని ఫోన్ ఎత్తమంటావా లేదా ఒకటి చెప్పు. నేను చెప్తాలేగా, నువ్వేం చేసావో చెప్పు. నువ్వేం ఎఫర్ట్ పెట్టావు చెప్పు. ఏం ఎఫర్ట్ పెట్టు? మా అమ్మ నాన్న మా నాన్న నేను ఇంటికి పంపించేసా. ఏ రోజైనా నా దానికోసం నేను మా నాన్న ఏమన్నా కావాలని అడిగానా? నీకు తెలిసినంత ఇదిలో నేనేం చెప్పాను చెప్పు. ఎంతమంది వచ్చారు మాట్లాడారు. చిన్న బాబాయ్ ఏ రోజైనా మా చిన్న బాబాయ్ రావటం చూసావా నువ్వు? ఏ బావగారు వస్తారు సాయి? ఏ బావగారు వస్తారు? ఇది కీర్తి చివరిగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా తెలియజేస్తుంది. వారు కుటుంబానికి సంబంధించిన వారి సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. అసలుకి వారు ఏమనుకుంటున్నారు కూడా వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలుకి మీతో చనిపోయే ముందు మీతో ఏమైనా మాట్లాడింది, అసలు ఏం చెప్పింది? నేను మాత్రం పక్కానే అని చెప్పేసింది. అది మేము న్యాయం చేస్తాం రా అంటే రాలేదు అసలు. అది నేను చచ్చిపోతాను అంటుంది. అది వాడు నన్ను చేసుకోడు అని అది బాధపడింది బాగా. మేము చెప్పినా కూడా వినలేదు. ఇంకా అదే లాస్ట్ కాల్ మాతో మాట్లాడింది. ఇంకా మాకు తెలియదండి. మీరేమైనా ఓదార్చడం కానీ వద్దమ్మా అని చెప్పాము, వద్దమ్మా మేము చూస్తాం రావే, మేము న్యాయం చేస్తాం, మేము పెళ్లి చేస్తామంటే వాడు చేసుకోడు అని చెప్పింది ఫోర్స్గా. వాడు చేసుకోడు, వాడు ఇలాగే కహానీలు చెప్తా ఉంటాడు, కథలు చెప్తాడు, నేను వినను, నేను చావడం మాత్రం పక్క నా వల్ల కాదు ఇంకా అని అంటుంది. అది వాడు సాయి రావాలండి, ఇదొక్కటి చేయండి మాకు. ఇది మొత్తానికి కంటికి నచ్చిన వాడు ముందు కన్నవారు కూడా తక్కువే అన్న విధంగా కూడా కీర్తి అతనే కావాలని చెప్పేసి చివరి వరకు కూడా అతని కోసమే పోరాడింది. చివరికి తను అనుకున్న విధంగా సాయి దక్కపోతే ప్రాణాలు కూడా విడిచిపెట్టిన పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఈరోజు ఇక్కడ వాళ్ళు కోరుకుంటుంది ఏంటి, కీర్తి కుటుంబ సభ్యులు వారు కోరుకుంటుంది ఏంటి, సాయి ఆమెను కీర్తిని భారీగా అంగీకరించి కార్యక్రమాలు కూడా ఇక్కడే నిర్వహించాలి అనేది కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి. అసలుకి వారు కుటుంబ సభ్యులు ఎటువంటి డిమాండ్స్ తోటి ఉన్నారో వారు మాట్లాడి తెలుసుకుందాం. అమ్మా ముఖ్యంగా చెప్పండి, ఈరోజు కీర్తి మృతదేహాన్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఆమె అయితే చనిపోయింది, చేసుకుంది. మీరేమో ఆమెకి అంటే ఆ మృతదేహానికి తాళి కట్టాలంటున్నారు. అసలు ఇది ఎంతవరకు సబ్బని కాదు, ఆ అమ్మాయి కోరిక అదే. అసలు మామూలుగా ఆ అబ్బాయిని నాతో కూడా చెప్పింది, ఎందుకమ్మా అంత మోసం చేసేవాడిని మర్చిపోమ్మా, మంచి సంబంధం చూసి చేస్తామంటే అట్లా మర్చిపోతుంది మమ్మీ అంది. నేను మర్చిపోలేను మమ్మీ, 8 సంవత్సరాల నుంచి పరిచయం మమ్మీ, నేను మర్చిపోలేను అంది. ప్రాంతంగా ప్రేమించింది, మేము అందరూ కలిసే ఉంటాం. నేను పిన్నినండి, మమ్మీ అని పిలిచింది, మేము ఒక చాటే ఉంటాము. నాకే చెప్పింది ఎప్పుడన్నా. నుంచి కూడా కష్టపడి పిల్లల్ని పెంచి ఈ 24 సంవత్సరాలు ఇచ్చేశారు. అది అంటే నేనంటే హిందూ సాంప్రదాయం అంటే ఇద్దరు లేకుండా ఒక చనిపోయిన మృతదేహానికి తాళి కట్టాలని చెప్పేసి మీరు డిమాండ్స్ ఉన్నారు కదా, అది ఎంతవరకు? ఆ అమ్మాయి కోరికే అదే కోరుకుంది. వాళ్ళ అమ్మని నాన్నని నాకు న్యాయం చేయండి నాన్న అని ఆ ఒక్కటి అమ్మాయి కోరుకుంది. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అంతే. ఇది మొత్తానికి గత కొంతకాలంగా ప్రేమించుకున్నటువంటి సాయి కీర్తి కథ అంతే విషాదాంతంగా మిగిలింది. చివరికి కీర్తి మృతదేహానికి తాళి కట్టి సాయే భర్తగా చివరి అంత్యక్రియలు కానీ జరగవలసిన కార్యక్రమాలు కానీ ఈ పొందూరు గ్రామానికి చెందినటువంటి పాపినేని సాయి అంటే ఈ ఇంటికి కోడలుగా కూడా కార్యక్రమాలన్నీ నిర్వహించాలని చెప్పేసి కీర్తి చివరి కోరిక. అదే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంది. అవే జరగాలని చెప్పేసి కూడా ఇప్పుడు గుంటూరు జిల్లా కుండ్రుపాడుకి చెందినటువంటి వారు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి అదే డిమాండ్ తోటి కూడా సాయి ఇంటి ముందు మృతదేహంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎట్టి పరిస్థితుల్లో కీర్తి ఆఖరి కోరిక తమ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనికి ఎంతటికైనా మేము సిద్ధపడతామని చెప్పేసి అధిక సంఖ్యలో ఆ గ్రామాల నుంచి వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తుంది. చివరికి కీర్తి ఆ చివరి కోరిక
నెరవేరుతుందా లేకపోతే ఏం జరుగుతుందనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి జరిగిన సంఘటన మీద మటుకి కుటుంబ సభ్యులు అయితే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే పొందూరు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పొందూరు, ప్రకాశం జిల్లా.